మన ప్రభువును నిజ రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ కలుగును గాక. జేపీటీసీ యొక్క ఆత్మీయ కుటుంబ సహవాసంలో ఉంటున్న దైవజనులకును దైవ సేవకురాకులకును విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకముగా మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు ద్వితీయోపదేశ కాండము క్షమించండి దినవృత్తాంతాల 2వ గ్రంథములో ధ్యానించుకోవటానికి మరి నిన్నటి కాల సమయంలో దైవజనులు శామ్యూయలయ్య గారు కూడా 27వ అధ్యాయముని పూర్తి చేయగలిగారు. ఈ దినం 28వ అధ్యాయములో నాకు ఇచ్చిన పోర్షను 8 వచనాల వరకు కూడా ఈ దినం మనము ధ్యానించబోతూ ఉంటున్నాం. ఈ 8 వచనాలు చదువుకున్నాం. దీంట్లో ఉండిన విషయ సారాంశాన్ని మరి దేవుని మహాకృపను బట్టి పిల్లరా అహాబు రాజు మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ అహాబు రాజు ఏలన ఆరంభించినప్పుడు ఈ విషయాలు దేవుని పట్ల తన తిరస్కారము, దేవుని పట్ల తనకు ఉండేటటువంటి తన జ్ఞానం, అంటే తనకున్న జ్ఞానం, దేవుని చేయమన్నది చెయ్యక, దేవుడు చెప్పినట్లుగా చేయక, దేవుడితో సహవాసం చేయక, నేనే 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 అనేటువంటి ఆలోచనలో పిల్లరా మనము గమనించగలిగితే ఈ విషయాలు మనకి చాలా వరకు పరిశుద్ధాత్మ దేవుడే తెలియపరుస్తూ వస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ వస్తూ ఉంటాడు. పిల్లరా అండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 1వ అధ్యాయం 1వ వచనం చదువుతారు. 1వ వచనం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి ఈ రాజులు లేకపోతే దేవుడు చెప్పినటువంటి కొంతమంది వ్యక్తులు ఏ కారణము చేత అయితే వాళ్ళు త్రోవ తప్పిపోతూ ఉన్నారో, లేకపోతే అప్పగించిన దాన్ని చేయలేకపోతూ ఉన్నారు అన్న విషయాన్ని మనము గమనిస్తూ ఉండాలి. దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు ఆహాజు రాజు గారు. దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. యథార్థముగా ప్రవర్తించకపోతే వచ్చే నష్టాలు, ప్రియమైన దేవుని భక్తులారా, యథార్థవంతునికి ఏది కొదువై ఉండదు. యథార్థత లేకపోయినట్లయితే అన్ని గట్టి కనబడతాయి గాని ఏది మనకి చేరువుగా ఉండదు. ఎప్పుడైతే యథార్థముగా ప్రవర్తింపనటువంటి ఆహాజు, యథార్థముగా ప్రవర్తించలేనటువంటి ఏ ఒక్క వ్యక్తికైనా దేవుడు చెయ్యవలసింది చెయ్యక ఆపుతూ ఉంటాడు. పిల్లారా, చెయ్యవలసింది చెయ్యక ఆపుతూ ఉంటాడు. అందుకు రాజులు 2వ గ్రంథములో నుంచి 16వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 16వ అధ్యాయములో 2 నుంచి 4 వచనాలు చదువుతారు. ఆదినారాయణ గారు, ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏళ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అతడు ఇశ్రాయేలు ముందట నిలువ వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు
ధూపము వేయించవచ్చు. దేవుని దృష్టికి తప్పు కాదంటారా? మనం కొన్నిసార్లు అధిక తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటాం దేవుని వాక్యం విషయంలో, లేకపోతే దేవుడి యొక్క చెప్పిన దాని విషయంలో. పర్వాలేదని సరిపెట్టుకుంటే సరిపోతది అని చెప్తూ ఉంటారు. నువ్వు సరిపెట్టుకుంటే సరిపోయేది కాదు, వచ్చేది నష్టం తీసుకొస్తున్నా, నీ కుటుంబంలో నష్టపరుస్తూ ఉన్నావు. దేవుడు చెప్పమన్నది ఇక్కడ ఈ యొక్క ఆహాబు గారు తెలియపరుస్తూ ఉన్న విషయం ఏంటంటే, ప్రియులారా, ఆహాజు గారు తెలియపరుస్తూ ఉన్న విషయం ఏంటంటే, 20 ఏళ్ళు వాడ యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడకు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజుల ప్రవర్తించినట్టు ప్రవర్తించినాడు. అంటే దావీదుని దేవుడు ఎందుకంతగా కోరుకోగలిగాడని అంటే, ఆయన యొక్క ప్రవర్తన దేవుడికి ఇష్టపడ్డాది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల చేసిన హేయమైన క్రియలు కూడా చేశాడు ఆహాజు. అంటే దేవునికి విరుద్ధముగా, దేవునికి అసహ్యముగా, దేవునికి పాపం పుట్టించేటట్టుగా, దేవునికి పిల్లరా అంటే సమర్థవంతమైనటువంటి నడక నడవలేనటువంటి పరిస్థితుల్లో కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు నడిచినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఈ 4వ వచనంలో కూడా చూస్తే, అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను సమస్తమైన పచ్చని వృక్షముల కిందను బలులు అర్పించుచూ ధూపం వేయించు వచ్చాడు. ఇది ఎవరి ధూపం? ఎవరు ఇయ్యాలి ఆ పని? ఎవరు చేయాలి ఆ పని? ఎవరైతే వెలుగు సంబంధులు కారో, దేవుని యొక్క వ్యక్తులు కారో, దేవునికి మరి నమ్ముకోలేదు, అలాంటి వ్యక్తులకి అలాంటి పరిస్థితి అది సబబు. మరి అగ్నిగుండాన్ని దాటించటం, లేకపోతే పచ్చని చెట్టు కింద ధూపం వేయటం, ఇవన్నీ మూఢనమ్మకానికి సూచనగా కనబడుతూ ఉన్నాయి. మనం చేసేది జీవముగల దేవుని యొక్క పరిచర్య. జీవముగల దేవుని యొక్క పరిచర్యలో మనం కొనసాగుతూ ఉన్నాం. అందుకే ప్రవక్త, చిన్న ప్రవక్తలు హోషియా ప్రవక్త అంటున్నాడు, రండి హోషియా గ్రంథములో నుంచి 1వ అధ్యాయం 1వ వచనం ఇలా వ్రాయబడుతూ ఉంది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలోను యెహోయాషు కుమారుడనైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బేయేరి కుమారుడైన హోషేయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చాలండి. యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బేయేరి కుమారుడైన హోషేయాకు ప్రత్యక్షమైనటువంటి వాడు. అంటే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను వారు యోధుల రాజుల దినములలో చేసినటువంటి పరిస్థితులు ఇవి. నా ప్రియమైనటువంటి దేవుని భక్తులారా, ఎప్పుడైతే మనము మనకి దేవుడు అప్పగించిన పని కావచ్చు, భక్తి కావచ్చు, లేకపోతే ఏదో ఒక దానిని బట్టి మనము ఆ ప్రకారంగా మనం ప్రవర్తించకపోతే మన ప్రవర్తన అంతా కూడా దేవుడు జీరో చేస్తాడు. నేను నీ నామమును దెయ్యాలు వెలగొట్టలేదా? నీ నామమును నేను ప్రార్థన చేయలేదా? నీ నామమును నేను పాటలు పాడలేదా అని ఒకవేళ మనము చెప్పుకోవటానికి మిగిలిపోవచ్చేమో, కానీ దేవుడికి ఇష్టం లేనటువంటి ఆ బ్రతుకుతూ ఉన్నామని గమనిస్తూ ఉండాలి. రెండవదిగా మూల వాక్యములో పిల్లారా 2వ వచనం దగ్గర చదువుతారు. 2వ వచనం, అతడు ఇశ్రాయేలు రాజుల మధ్యలో బయలు దేవతా రూపములుగా పోతు విగ్రహములను చేయించును. అంటే రెండవదిగా ఆయనలో మొట్టమొదటిదిగా మనము చూస్తే మరి ఇంకా యథార్థముగా ప్రవర్తించలేదు.
రెండవదిగా చూస్తే పోత విగ్రహములు చేయించుకున్నటువంటి ఆహాజు. ఇటువైపు దేవుడు కావాలి, అటువైపు లోకము కావాలని భక్తి చేసే భక్తులు లేకపోలేదు. ఏమండి, ఇటువైపు దేవుడు కావాలి, ఏదైనా కష్టం వస్తే, లేకపోతే నష్టం వస్తే, లేకపోతే బాధ వస్తే, లేకపోతే ఇరుకు వస్తే, లేకపోతే ఇబ్బందుల్లో ఉంటే కోసం ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు. పని ఇవన్నీ కూడా దిగదుడిసి బయట ప్రపంచంలో పారేసేటటువంటి భక్తులు కూడా లేకపోలేదు. ఈ ఆహాజు చేసేటటువంటి విషయం ఏంటంటే, పోత విగ్రహములు చేయించుకున్నాడు దేవుడా అని. అది మనం అంతలో అవసరం లేదు. 115వ కీర్తనలోనికి వెళ్తే దాని గురించి మనకు తెలిసిపడుతూ ఉంటాది. ఏమండి, అంటే దేవుడు కాని విషయానికి ఆహాజు రాజు పరిగెడుతూ ఉన్నాడు. దేవుడు కాని దానికి నీ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటున్నావు. ఏ దేవునికి అయితే, అందుకే ఆ యొక్క క్రొత్త నిబంధన గ్రంథంలో ఉంటాది, తెలియబడని దేవునికి మేము మొక్కుతున్నాం. మాకు తెలియదు ఆ సంగతే, నిజమైన సృష్టికర్త ఎవరో మాకు తెలియదు, కానీ మేము మొక్కుతూ ఉన్నామని చెప్తే పౌలు గారు వెళ్ళారు, మీరు మొక్కే దేవుడే నిజమైన దేవుడు, దేవునికి మహిమ కలుగునుగా. మీరు మొక్కే దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఏ దేవుడైతే భూమిని ఆకాశాన్ని సృష్టించాడో, ఏ దేవుడైతే సూర్య చంద్రాది నక్షత్రాలను సృష్టించాడో ఆ దేవుడు మీరు మొక్కుతున్నారు. నిజమైన దేవుడు ఆయనే. అది మీకు తెలియపరచడానికి నేను వచ్చాను. నా ప్రియమైన దేవుని భక్తులారా, మొదటిగా ఆయన యథార్థముగా ప్రవర్తించలేదు, దేవుని దగ్గర తగ్గిపోయాడు. రెండవదిగా చూస్తే దేవుని కంటే అతీతముగా విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ ఉన్నాడు. ఇలా విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ ఉన్నాడు. అందుకే నిర్గమకాండములో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 34వ అధ్యాయం, నిర్గమకాండము 34వ అధ్యాయములో 17వ వచనం ఇలా రాయబడుతూ ఉంది. చాలు. దేవుడే సాక్షాత్తు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా మోషే ద్వారా అనేక మంది ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కోత కోసిన దేనిని కూడా ఒకసారి ఒక గ్రామానికి ప్రార్థనకి పిలిచారు, వెళ్ళారు. వాక్యం విన్నాడు ఆయన. వాక్యం విన్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బొమ్మ కోత పోషణ తీసుకుని వచ్చి, పాస్టర్ గారండి ఇది మీకు నేను ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నానండి అన్నాడు. ఏ కారణం చేత ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నావు అని అడిగాను. దేవుడు కదండి అన్నాడు. మీకా నాకా అన్నాను నేను. లేదు సార్, ఇది యేసు ప్రభు వారు బొమ్మ కదండి అన్నాడు. బొమ్మ మాకు అవసరం లేదండి అన్నాను నేను. మాకు వాక్యము ఆధారమై ఉన్నది, జీవము గల దేవుణ్ణి కలిగి ఉన్నాము, మాకు విగ్రహాలతో సంబంధం లేదు, విగ్రహాలు పెట్టుకోవాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు అని చెప్పడం జరిగింది. పిల్లారా, అదే సార్ మీరు ఎలాగనేస్తారు, మా ఇంటిలో యేసు ప్రభువుని దేవుడిగా మేము భావిస్తూ ఉన్నాం కదా అని అన్నాడు. నువ్వు దేవుడిగా భావిస్తున్నావు కాబట్టి నీ గుడితనం ఎక్కువగా ఉన్నాడు. మాకు గుడితనం మనోనేత్రానికి, గుడ్డితనం కలుగు, ఆ యొక్క తెరలు పొరలు మొత్తము తీసివేసేసినటువంటి జీవము గల దేవుడిని మేము కలిగి ఉన్నామని చెప్పేసేసరికి అదేంటి సార్ అంటాడు. అదేంటి సార్ మేము చెప్తున్నది, మా హృదయంలో నుంచి దేవుడిని మేము ఆరాధించాలి, మా నోటి నుంచి జీవం గల దేవుని మాటలు పలకాలి, మా ప్రవర్తన విషయం అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, మేము చేస్తున్నటువంటి పని అనేక మందికి ఆశ్చర్యం అనిపించాలి, మా దేవుని మేము గణపరచాలి. ఈ ఆహాజు రాజు చేసినటువంటిది కోత పోసినటువంటి విగ్రహములను చేయించుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలులు కూడా ఏదైతే చెవులు, ఆ యొక్క ఆహారును కూడా చేతులు ముక్కులోనివి లేక చెవులోనివి తీసేసి పోత విగ్రహాన్ని పోసినట్లుగా. ఏమండి, మనము దేవుని కంటే ఎక్కువగా దేనిని మనము ప్రేమించిన అది విగ్రహమే. ఓ వస్తువును చూసుకుందాం, ఓ వాహనాన్ని చూసుకుందాం, ఓ వస్త్రాన్ని చూసుకుందాం, దేవుడికి ఇచ్చినటువంటిదే తప్ప దేవుని కంటే నీవు అతీతముగా ఎప్పుడు కూడా ప్రేమించటానికి వీలు లేదు, ప్రేమించటానికి వీలు లేదు. అందుకే
కీర్తనాకారుడు అంటున్న మాట ఏంటంటే ప్రియులారా, 106వ కీర్తన భాగంలో ఒక మాట, 106వ కీర్తన భాగంలో 36వ వచనం. విగ్రహములకు పూజ చేసి అవి ఆయను వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఊరైపోయినాయి. చాలా మంది లేరంటారా, దేవుడికి ముఖ్యాన్ని గాని ముక్కుడి చేతులు ముండైపోయాయండి అనేటటువంటి సాక్ష్యాలు చాలా వరకు ఉన్నాయి ప్రియులారా, చాలా వరకు ఉన్నాయి. ఎప్పుడైతే మనం దైవత్వాన్ని కలిగి ఉండి మరలా లోకం వైపు చూడద్దు, కష్టం వచ్చిన కష్టములో దేవుడు ఆ యొక్క నష్టపరచకుండా కాచి కాపాడి దేవుని చూద్దాం. కష్టం వచ్చింది కదని చెప్పి కష్టములోనే మరలా ఎవరో ఏదో చెప్పగలిగితే దాన్ని మనము ఆచరించటం విగ్రహం. ఆ తర్వాత మీరు చూసుకోండి, అపోస్తుల కార్య గ్రంథములలో నుంచి 17వ అధ్యాయం 29వ వచనం కూడా ఆ తర్వాత మీరు చూసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. నిర్గమకాండము 32వ అధ్యాయములో 8వ వచనం కూడా ఆ తర్వాత మీరు చూసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. సమయం మనకి ముందుకు వెళుతూ ఉన్నది కనుక 3వ వచనం దయతో చదువుతారు మూల వాక్యంలో. మరియు అతడు రూపము యెహోవా తొలి చొప్పున తన కుమారులను మూడవదిగా తప్పు చేసేటటువంటి తప్పు ఏంటంటే ప్రియులారా, తన కుమారును అగ్ని గుండములో నుంచి ఏమండి మూడవదిగా మనం చూస్తూ వస్తూ ఉంటున్నప్పుడు తన కుమారును అగ్నిలో దాటించినాడు, దహించినాడు. ఇక్కడ మనకు దహించను అని కనబడుతూ ఉన్నది. అంటే యెహోవా వేసినటువంటి జనుల హేయ క్రియల చొప్పున తన కుమారును అగ్నిలో దహించినాడు. ఎంత భయంకరమైనటువంటి పాపం. ఆ దినాల్లో నా చిన్నతనంలో ఇంచుమించు మీకు కూడా ఆ యొక్క అనుభవం ఉండొచ్చు అనుకుంటున్నాను. ఆ చిన్నతనములో నా కొంతమంది ఏం చేసేవాళ్ళంటే అగ్గిని పట్టుకొని కడుపు మీద చురకలు వేస్తుండేవారు. అడికి ఏది నొప్పు రాదని, లేకపోతే ఇంకేది బాధ రాదని చెప్పి కడుపు మీద మచ్చలు మచ్చలు చురకలు వేస్తూ ఉండేవాళ్ళు. తప్పు కదా అది, మహా తప్పు. ఒక చిన్న పిల్లోడిని మనం అంత భయంకరంగా బాధపడుతూ ఉన్నామని అంటే బ్రతికుని మనం, వయసుని మనం, లేకపోతే అనిపిస్తున్న మనం అట్లాంటి పరిస్థితి చేయగలిగితే అది ఎంత బాధాకరంలోనికి వెళ్తాదో ఒకసారి మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ తప్పు చేసింది ఏంటంటే తన కుమారుడు అగ్ని గుండములో నుంచి, అగ్ని హోత్రముల నుంచి నడిపించినటువంటి ఆహాజన్. మొదటిగా చూస్తే యథార్థతలో కోల్పోయాడు. రెండవది చూస్తే పోత విగ్రహాలను చేయించుకున్నాడు. మూడవదిగా చూస్తే కుమారుని మరి ప్రియమైన దేవుని భక్తులారా, దూపం వేసి ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవాను తోలివేసినటువంటి జనం ఏ క్రియలు చెప్పున్నా ఆ క్రియలు దేవునికి ఇష్టములైనటువంటిది. ఈ బెన్హిన్నోము అనేటటువంటిది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోగలిగితే పిల్లారా, కేవలము బెన్హిన్నోము యెరూషలేము దక్షిణ ప్రాకారానికి వెలుపలుగా ఉండినటువంటి ఒక లోయ. అది ఒక లోయ. ఈ బెన్హిన్నోము అనేటటువంటిది యెరూషలేములోనికి వెళ్ళేటటువంటి ఆ యొక్క యెరూషలేము దక్షిణ ప్రాకారానికి వెలుపలుగా ఉండినటువంటి ఒక లోయ. అది ఎక్కడ మనకి కనబడుతూ ఉంటదంటే ప్రియులారా, మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు తెలియపరుస్తూ ఉన్న విషయంలో ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయములో 5వ వచనం ఇలా వ్రాయబడుతూ ఉంది. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయములో 5వ వచనం. నేను కలుగునుగాక అంటే నీకు పుట్టిన భక్తి అని చెప్పేసి అనేక మందిని నమ్మించొద్దు.
నాకు ఇది జరిగిందండి ఈ లోకంలో ఉండేటప్పుడు, కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి ఏదో వాడు పెట్టండి. తప్పది. నేను ఒకసారి నా చిన్నతనంలోని యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న దినాల్లో అసలు ఇది ఎంతవరకు లోకంలో ఉండేటటువంటి చేస్తున్న పనులు నిజం ఇది పరీక్షించాను ప్రియులారా. పరీక్షించినప్పుడు ఒక ఆయన, ఆ దినాలు మా పల్లెటూరులో ఏంటంటే ఆ ఆ కథలు వేస్తూ ఉన్నారు. ఇలా అంటే చుట్టూ తిరుగుతూ లేకపోతే బుర్ర ఊపుతూ ఆ యొక్క దానికి ఏంటి ఆనవాలని చెప్పి అడుగుతున్నప్పుడు పసుపు ఒప్పిస్తే చాలని ఇక్కడ నీ అవసరం తీరుస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. నేను అనుకున్నాను, జీవము గల దేవుని కలిగి నేను ఉన్నాను. నిజంగా ఇది లోకానుసారంగా వాళ్ళు చెప్పగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాడు అని నిర్ణయించుకోవాలనుకున్నాను. కానీ అది వెళ్ళి అనేక మంది అక్కడ ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు. వాళ్ళు గుర్రెలా వినేస్తున్నారు, నమ్మేస్తున్నారు. కూర్చున్నాను, దీనికి నువ్వు సమాధానం చెప్పని చెప్పాను. ముట్టుకోను అంటున్నాడు. ఎందుకు ముట్టుకోవు? దాంట్లో అగ్ని ఉంది అంటున్నారు. మరి పక్కన ఉన్నటువంటి మొద్దలో ఏముంది అన్నా నేను, అది నేను చెప్తాను అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, మనము ఏ యొక్క ఆలోచన కలిగి మనం ఉంటున్నామో గమనిస్తూ ఉండాలి. ఏ ఆలోచనలనైతే మనం కలిగి జీవిస్తూ ఉంటున్నామని, అంటే లోకములో మనకి పితరులు చేసినటువంటి దాన్ని బట్టే మనము భక్తి చేస్తూ ఉన్నాము. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు జీవ గ్రంథాన్ని మన యొక్క చేతుల్లో పెట్టినప్పుడు మనోనేత్రాన్ని వెలిగించిన దేవుని మనము కలిగి మనస్ఫూర్తిగా మనం చేయలేకపోతూ ఉన్నాం. మనస్ఫూర్తిగా మనము దేవుని ఆరాధించలేకపోతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో తర్వాత చూసుకుని టైం అయిపోతుంది. 33వ అధ్యాయం 6వ వచనము, లేవియా కాండములో నుంచి 18వ అధ్యాయం 21వ వచనము. ఆ తర్వాత మీరు చూసుకొని చదువుకోవాలని ప్రభు పెరట మనవ చేసి 5వ వచనం చదువుదాం. మూలవాక్యం 5వ వచనం. 4వ చదవండి. చదవండి. అందుచేత అతని దేవుడైన అతని సేవలో చాలా తీసుకొని పోయారు. అతడును రాజు అతను దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రియులారా, మనకున్న శక్తి మనకున్నది అనుకుంటాం. నాకున్న జ్ఞానం నాకున్నది అనుకుంటున్నాను. ఎంతపాటి జ్ఞానవంతుడైనా ఎప్పుడో ఎక్కడో ఒకప్పుడు ఖచ్చితంగా పడిపోక తప్పడం. అంటే దేవుణ్ణి పక్కన పెట్టి, ఏమండి, దేవుణ్ణి పక్కన పెట్టి మనకున్న జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటున్నప్పుడు ఆ ఆధారం ఎప్పుడు కూడా నిలవదాం. దేవుడిని అడగగలిగినప్పుడు, దేవుని మీద ఆధారపడగలిగినప్పుడు, ఈ 5వ వచనంలో చూస్తే ఒక చిన్న వ్యక్తి దగ్గర రాజు లెస్సగా ఓడిపోయాడు. రే ఎంత ఘనాపాటురా అని చెప్తూ ఉంటారు చాలా మంది. ఎంత ఘనాపాటు వాడైనా ఒకనొకప్పుడు చిన్న వ్యక్తి దగ్గరైనా దైవ జ్ఞానము కలిగిన వ్యక్తి దగ్గర ఓడిపోక తప్పదు. లెస్సగా ఇదేంటి ఇంత వేగంగా, ఇంత హీనంగా, లేకపోతే ఇంత తక్కువగా అయిపోతాడని చెప్పి ఊహించలేదండి అని చెప్తూ వస్తూ ఉంటాం. నాలుగో విషయం ఏంటంటే ప్రియులారా, లెస్సగా ఓడిపోయాడు. మొదటిగా యథార్థముగా ప్రవర్తించలేదు, రెండవదిగా పాపం చేయించుకున్నాడు, మూడవదిగా చూస్తే కుమారుడు అగ్ని గుండముల నుంచి నడిపించినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నాలుగవదిగా మనం చూస్తే ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించినాడు. అమ్మ ఒకసారి క్షమించండి, ఒక నిమిషం అమ్మా. తనమ్మాయి ఫోన్ చేస్తుంది, ఒకసారి ప్రార్థనలో ఉన్నది వస్తుందని చెప్తావా? కానీ దేవుడమ్మాయి ఫోన్ చేస్తాను, ఒకసారి వస్తానని చెప్పు. ధనమయ్య, ప్రియమైన దేవుని భక్తులారా, దేవుని బిడ్డలారా, ఈ ఈ విషయాన్ని మనము గమనిస్తూ ఉండాలి. ఆ రాజు అతనిని లెస్సగా ఓడించెను. ఇది ఫిలిస్తీయుడు గొలియాతు, ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు, దావీదు చూస్తే చిన్నవాడు, ఆయన చూస్తే ఫిలిస్తీయుల దేశం అంతటా కూడా ఒక మహాపరాక్రమ కలిగినటువంటి ఆ యొక్క గొలియాతు.
ఆ గొలియాతును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఆ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదని యెషయా కడుపులో పుట్టినటువంటి ఆ 7 కూడా తన తమ్ముడైనటువంటి దావీదుతో మాట్లాడుతూ ఉన్నారు. ఒరేయ్ నాయనా, ఆడే సామాన్యుని కొండబెట్టా, ఆడి మోజు భుజం చూస్తే, ఆ తాడు చూస్తే, ఆ ఈది చూస్తే, ఓ కవచం చూస్తే, లేకపోతే కిరీటం, ఇదంతా కూడా వాళ్ళకి ఎలాగున్నాడంటే పై రూపాన్ని చూస్తూ ఉన్నారు. దావీదు దే- దేవుని ఆంతర్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆత్మను చూడగలిగాడో దేవుడు, నా యొక్క హృదయానుసారుడైన దావీదా అని చెప్పి పంపించగలిగి, రే సున్నత లేని ఫిలిష్తీయుడా, అసలు నేను ఏమనుకున్నాను, నా దేవుడు ఏమనుకున్నాడు, నా దేవుని పట్ల నేను వచ్చిన రాజకీయ నాకు పెద్ద లెక్క కాదు, లెస్ కూడా పిలసాడు అంతే. నిజమైన దేశ ప్రజలారా, ఓడిపోవడానికి గల కారణం రాజులు రెండవ రాజులు 2వ గ్రంథంలో నుంచి 16వ అధ్యాయంలో చదువుకున్న తర్వాత 5-6 వచనాలు, యెహెజ్కేలు గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 8వ వచనం, డానియల్ బ్రదర్, డానియల్ బ్రదర్ అమ్మా మ్యూట్ చెయ్యి, బ్రదర్ ని మ్యూట్ చెయ్యి. 7వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం. అదే మీ వాయిస్ కట్ అవుతుంది. ఇది రాజులు 16వ అధ్యాయం, 2వ గ్రంథం 16వ అధ్యాయం 5-6 వచనాల తర్వాత యెహెజ్కేలు నుంచి వాయిస్ అధ్యాయము 57వ వచనం, తర్వాత ఆమోసు గ్రంథము 6:13. అయితే నేనమ్మా కొంచెం దగ్గర పెట్టుకోవాలా అంటే వీడియో కోసమనే కొంచెం లాంగ్ లో పెట్టాను. రైట్, ఓకే, చదవండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. మహిమ కలుగును గాక. యుద్ధము అంటే బలం ఉన్నటువంటి వాళ్ళంతమంది యుద్ధము చేస్తారని అనుకోవద్దు. ఇంకా ముందుకు వెళితే మనకి ఆది కాండంలో నిర్గమ కాండంలో ఉంటుంది, చిన్న పేలెన్ను బలమైన వెన్ను మింగేసింది. ఏమండి, బబులోని దేశంలో కూడా అట్లాంటి కార్యాలు దేవుడు చేయగలిగాడు. ఎంత సకల వైద్య ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళు, విపంచిక అనేక ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు కూడా కలభావాన్ని చెప్పలేకపోతే ఆఖరికి ఎక్కడికి వెళ్తే కలభావాన్ని దొరికిందని అంటే, ఓ దానియేలు దగ్గరికి వస్తే నీ కలభావాన్ని ఇప్పుడు కథగా చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పిల్లరా, మనకు ఉండేటటువంటి దానిని మనము కేవలము జ్ఞానము అనుకోవద్దు. జ్ఞానానికి పరిమితము లేదు. ఇంకా చదివితే ఇంకా చదవాలనిపిస్తుంది, ఇంకా చదివితే ఇంకా ఏదో ఒకటి సంపాదించుకోవాలనేటటువంటి ఆలోచనతో మనకి జ్ఞానం ముందుకు ఉన్నది పిల్లలు. అది దేవుని మహాశక్తి, అదే దేవుని మహాశక్తి. చివరిగా 6-8 వచనాలు చదివేసినాక నేను ముగించేస్తాను, నా సమయం అయిపోయింది. 6-8 వచనాలు చదువుతారా? వారు విసర్జించినందున వారికి ఇట్టిగతి పట్టెను. పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిమీయుడగు జిక్రి, రాజసంతతి వాడైన మాయాసేయాను, సభాముఖ్యుడైన అజ్రికామును, ప్రధానమంత్రి అయిన ఎల్కానాను హతము చేసెను. ఇదియుగాక ఇశ్రాయేలు వారు తమ సోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి, కుమారులనేమి, కుమార్తెలనేమి 2 లక్షల మందిని చెర తీసుకొని పోయిరి. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి. దేవునికే మహిమ కలుగును గాక. ఇశ్రాయేలులు దేవుడిని విసర్జించినందున వారికి ఇట్టి గతి పట్టిందండి.
మొదటిగా చూస్తే యథార్థముగా ప్రవర్తించలేదు ఆహాజు. రెండవదిగా చూస్తే పోత విగ్రహములను కోరి తెచ్చి ఇంట్లో పెట్టించుకున్నాడు. మూడవదిగా చూస్తే తన కుమారుని అగ్ని గుండములో నుంచి దాటించగలిగాడు, లేకపోతే నడిపించగలిగాడు. నాలుగవదిగా చూస్తే లెస్సగా ఓడిపోయాడు, ఎంత యోధా రాజు అయినప్పటికీ కూడా. ఐదవదిగా చూస్తే ఇశ్రాయేలు దేవుడిని అందుకు వారికి గతి పట్టింది. ప్రియులారా, ఇవన్నీ ఈ రోజు దేవుని మహాకృపను ఒకసారి మనం వెలిగింపబడి మరలా లోకంలోనికి వెళ్ళిపోయినట్లయితే నీ జీవితము ఇదే పరిస్థితిగా మారిపోతూ ఉంటాడు. ఎన్ని శ్రీరంగ నీతులు చెప్పినా, లేకపోతే ఎన్ని సూక్తులు చెప్పినా, లేకపోతే ఎంత బోధించినా, ఈనాడు దేవుని మహాకృపను బట్టి దేవుడికి ఇవ్వవలసిన స్థానము దేవునిదై ఉండాలి. మనము ఉండవలసిన స్థానంలో మనం ఖచ్చితంగా ఉండాలని ప్రభు పేరట మనం మాట చూసి నేను ముగించేస్తానండి, దయతో ఏమనుకోవద్దు. రాజులు 2వ గ్రంథముల నుంచి 16వ అధ్యాయములో రైట్ రాజులు 2వ గ్రంథముల నుంచి 16వ అధ్యాయం 5వ వచనం. 16లో 5. సిరియా రాజైన పట్టణం కలుగును గాక. జయించాలంటే జయశీలి అని యేసయ్య దగ్గరికి ఖచ్చితంగా మనం ఉండవలసిందే. జయించాలంటే మన జ్ఞానాన్ని పక్కన పెడదాం, యేసయ్య జ్ఞానాన్ని దగ్గరికి వద్దాం. జయించాలని అంటే కొన్నిసార్లు కులాన్ని చూస్తారు, లేకపోతే మతాన్ని చూస్తారు, లేకపోతే మనుషులు చూస్తారు, లేకపోతే ఎత్తు పొట్టి పొడవనేటటువంటి తారతమ్యతలు చూస్తారు. వద్దా, అది నీకు దేవుడు అవసరం లేదు, అడగలేదు. మనలో ఉన్న దుర్గుణాలను ఎప్పుడైతే విడిచిపెట్టగలుగుతామో, మనలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి లోకానుసారమైనటువంటి పరిస్థితిని ఎప్పుడైతే మనం విసర్జించగలుగుతామో, దేవుడిని అప్పుడు నువ్వు పట్టుకోగలుగుతూ ఉంటావు. దేవుడిని పక్షాన, దావీదు పక్షాన ఉన్న దేవుడు ఈ రోజు మన పక్షాన కూడా దేవుడు ఉన్నాడు. జేపీటీసీలో కూడా దేవుడు ఉన్నాడు. ప్రియులారా, జేపీటీసీని జ్యోతిర్మయ ప్రేయర్ టెలి కాన్ఫరెన్స్ లో ఉండినటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కార్యం చేస్తాడు. రేపు మోపో చచ్చిపోతానండి, ఇంక నేను బ్రతకలేనండి అనేటటువంటి వ్యక్తుల్ని కూడా దేవుడు ఇంకా వారిని లేవనెత్తి ఆయుష్ పెంచి ఆరోగ్యాన్నిచ్చి దినాల్లో నడిపించగలుగుతూ వస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ వేళలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఎలా ఉన్నాం? ఆహాజు రాజుగారు నడిచినట్లుగా మనం నడిచినట్లయితే మన జీవితానికి ఇప్పటికీ కూడా ఆత్మకి శాంతి ఉండదు. యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించుదాం, విగ్రహారాధనకి దూరమైపోదాం, అగ్ని గుండములో నుంచి లేకపోతే శవపీఠిక మీద నుంచి కొంతమంది చిన్నపిల్లల్ని దాటించేటటువంటి పరిస్థితికి దూరం అయిపోదాం. ఎక్కడైతే మనం ఓడిపోయామో దేవుని నామం అక్కడే గణపరచబడుతూ ఉంటారు. దేనైతే మరి దేవుణ్ణి విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా తిరిగితే నష్టపోయేది మనం కనుక దయచేసి కొంచెం 2 నిమిషాలు 5 నిమిషాలు అటు వెళ్ళింది క్షమించండి. దేవుని మహాకృపను బట్టి ఇట్టి కార్యక్రమంలో దేవుణ్ణి కలిగినటువంటి దానికంటే లోకంలో ఇంకే దేన్ని కూడా మనం ఎక్కువగా ప్రేమించవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇవన్నీ దేవుడు మహాకృపను బట్టి ఒక రోజు దేవుడు మనకి ఇచ్చాడు, బ్రతికించాడు, నీళ్ళు తాగుతున్నాం, ఆహారం తింటున్నాం, నడుస్తున్నాం, ఎవరి పని పాటుకు వెళ్తూ ఉన్నామంటే అది కేవలం మన సొంత స్వచ్ఛత్తము కాదు, మన సొంత భక్తి అంతకంటే కాదు. దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి మనం ముందుకు వెళదాం. ఇట్టి మాటలు దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరి వెనుకల్లో దేవుడే దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ ఓకేనండి.